యాక్టివిటీ ఇది అమ్మకాలు చేయకుండా ప్రజలకి సహకరించాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తూ డాష్ మీద రావాల్సింది కోరుతున్నాను. मैं सर्वप्रथम मंच पर विराजित एसी कमिश्नर साहब को, एडिशनल कमिश्नर साहब को, पधारे हुए सभी ऑफिसर एंड प्रेस मीडिया को मैं सभी को गुड मॉर्निंग बोलता हूँ। ये जो साउंड पोल्यूशन जो अवेयरनेस प्रोग्राम जो तेलंगाना ट्रैफिक पुलिस वाले जो कर रहे हैं उसके लिए बहुत अच्छी बात है। मैं मेरे ऑटोमोबाइल डीलर एसोसिएशन के मेरे सभी मेंबर्स से रिक्वेस्ट करता हूं कि इस टाइप की आप साइलेंसर मत बेचिए, और जो लोग गाड़ियां इतनी महंगी खरीद रहे हैं और अपने गाड़ियों में जो आप इतना ओरिजिनल जो साइलेंसर जो कंपनी से फीडिंग रहता है वो एक्चुअल ओरिजिनल रहता है, बट आप इस टाइप के जो फैंसी साइलेंसर फिट करके जो हेल्थ इश्यूज आ रहे हैं उससे आप थोड़ा अवेयरनेस कीजिए, क्योंकि आजकल गाड़ियां बहुत महंगी है। पहले ही कोरोना काल चल रहा है, तो मेरा सभी से रिक्वेस्ट है और मैं अर्जेंटली मेरे एसोसिएशन की ओर से मेरे पूरे मेंबर्स को एक सर्कुलर इशू करता हूं कि इस टाइप के आप साइलेंसर अपने शॉप पे मत बेचिए। चौहान साहब बता रहे थे कि मल्टीटोन जो साइलेंसर इस टाइप के हैं, तो मैं सभी से रिक्वेस्ट करता हूं कि मैं मीडिया से कि हमारे एसोसिएशन की ओर से मैं एज ए प्रेसिडेंट मैं तेलंगाना ऑटोमोबाइल डीलर्स में मेरे पूरे जो सिटी में शॉप कीपर्स है मैं सभी को एक अर्जेंटली एक सर्कुलर इशू करता हूं कि आप इस टाइप के साइलेंसर अपने शॉप पे मत बेचिए, जिससे देखिए आप बेचने से ही कोई लोग खरीद रहे हैं और इस टाइप के ओरिजिनल जो साइलेंसर फिटिंग साइलेंसर है वो चेंज करके इस टाइप के साइलेंसर लगा रहे हैं। तो मेरा सभी से रिक्वेस्ट है कृपया इस पर ध्यान दीजिए। धन्यवाद। थैंक यू पांडे जी, आपने सही मैसेज दिया है। सो आगे आगे कोई भी हमारे सीपी साहब का आदेश है कि नेक्स्ट टाइम हम किसी को पकड़ेंगे साइलेंसर मॉडिफाई करते हुए वो शॉप वाले तक जाएंगे, उन पे भी केस होगा और उनको भी हम कोर्ट को लेके जाके उनको खड़ा करेंगे और रिपीटेटिव ऑफेंस करने से उनका भी और सख्त कार्रवाई उन पे होगा। तो ये बात आप सब ध्यान में रख के आगे आगे आप व्यवहार करना बोल के आपको मैसेज दे रहे हैं। नाउ आई रिक्वेस्ट our beloved CP sir to address the gathering and also give his message. మీ సమక్షంలో హైదరాబాద్ సిటీ పోలీస్ ట్రాఫిక్ బ్రాంచ్ తరఫు నుంచి 1000 పైన అన్ఆథరైజ్డ్ సైలెన్సర్ కి డిస్ట్రక్షన్ ప్రాసెస్ జరిగింది. ఈ ప్రాసెస్ అంటే ఒక సింబాలిక్ మీనింగ్ ఉంది. ఇది సింబాలిక్ మీనింగ్ అంటే ఒకటే రూల్ ప్రకారం కాదు, బట్ ఒక సిస్టంలో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ద్వారా ఇప్పుడే చూసాము. నేను రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ మోటార్ సైకిల్ ఎక్కువ ఉంది. సో చాలా రీసెర్చ్ చేసి తర్వాత ఒక కంపెనీ ద్వారా ప్రతి మోటార్ సైకిల్ కి ప్రతి ఫీచర్స్ బయటికి వస్తుంది. కార్బోరేటర్ ఎట్లా ఉండాలి, స్పీడ్ లిమిట్ ఎట్లా ఉండాలి, సైలెన్సర్ కి సౌండ్ ఎట్లా ఉండాలి, హార్న్ కి సౌండ్ ఎట్లా ఉండాలి, ఇవన్నీకి బ్యాక్గ్రౌండ్ లో చాలా రీసెర్చ్ వర్క్ ఉంది. అండ్ ఈ రీసెర్చ్ అంటే ఒక గ్లోబల్ స్టాండర్డ్ కూడా ఉంది. ఒకటే ఇది హైదరాబాద్ తెలంగాణకి ఇష్యూ కాదు, ఒక గ్లోబల్ స్టాండర్డ్ ఉంది. మీ అందరికీ తెలుసు పొల్యూషన్ గురించి భారత్ 3 భారత్ 4 కదా, ఇది పొల్యూషన్ కి కూడా ఒక స్టాండర్డ్ ఉంది. సో మన హైదరాబాద్ అంటే ఇంటర్నేషనల్ సిటీ అంటే ప్రతి స్టాండర్డ్ కూడా ఇంటర్నేషనల్ ఉండాలి. అండ్ ఈ సందర్భంలో కొంతమంది యంగ్ పీపుల్ సినిమా చూసి తర్వాత ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ చేస్తున్నారు. సినిమా నుంచి మీరు మంచి హ్యాబిట్స్ నేర్చుకోండి, డోంట్ లర్న్ బ్యాడ్ హ్యాబిట్స్. ఇప్పుడే అందరు ఆఫీసర్స్, అడిషనల్ సిపి ట్రాఫిక్ గారు, డీసీపీ ట్రాఫిక్ గారు మీ సమక్షంలో ఇది ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మెంటల్ హెల్త్ ఆఫ్ లంగ్స్, హియర్, concentration, night low, lack of sleep,
హాస్పిటల్ పక్కనే పోతే అంటే పేషెంట్స్ కి ప్రాబ్లం, సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. అండ్ అబవ్ ఆల్ అంటే సిటీకి ఒక ఇమేజ్ కూడా పోతుంది. బయట నుంచి టూరిస్ట్ వస్తారు, విజిటర్స్ వస్తారు, అండ్ దే విల్ సీ దట్ ఇక్కడ రఫియన్ లాగే మీరు బైక్ డ్రైవ్ చేస్తున్నారు విదౌట్ ఎనీ ప్రాపర్ సైలెన్సర్ అని. సో నేను అందరికీ అడ్వైస్ ఇస్తున్నాము దట్ ఇప్పుడే డీసీపీ చౌహాన్ గారు మీ అందరికీ ఇన్ఫార్మ్ చేశారు దట్ ఎనీ షాప్ కీపర్ హూ ఇస్ డూయింగ్ దాట్ నెక్స్ట్ టైం వీ విల్ బుక్ కేస్ అగేన్స్ట్ దెమ్ ఆల్సో. అండ్ అందరు డీలర్స్ కి కూడా అడ్వైస్ చేస్తున్నాము, అన్ని కొత్త కస్టమర్స్ కి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి దట్ ఈ టైప్ ఆఫ్ ట్యాంపరింగ్ విత్ ఒరిజినల్ ఎక్విప్మెంట్ అంటే ఇట్ ఈస్ ఎ క్రైమ్ అగేన్స్ట్ మోటార్ వెహికల్ యాక్ట్ ఆల్సో. మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం కంపెనీ ఫిటెడ్ ఐటమ్ అంటే ఇదే స్టాండర్డ్ ఉంది. యూ కెనాట్ చేంజ్ ఎవ్రీథింగ్ ఇష్టం ప్రకారం. సో ఈ రోజు ఈ సాంకేతిక సింబాలిక్ గా ఈ ప్రాసెస్ జరిగింది. ఇది ఒకటే సైలెన్సర్ కి కాదు, ఇట్ అప్లైస్ టు ఎవ్రీథింగ్. ర్యాష్ డ్రైవింగ్, డ్రైవింగ్ విదౌట్ హెల్మెట్, 4-వీలర్ లో డ్రైవింగ్ విదౌట్ సీట్ బెల్ట్, కొంతమంది స్టంట్ డ్రైవింగ్ చేస్తున్నారు. దీస్ ఆర్ ఆల్ వెరీ డేంజరస్ థింగ్ అండ్ నాట్ గుడ్ ఫర్ సొసైటీ. మన పోలీస్ డిపార్ట్మెంట్ ఏం పని ఉంది? ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ లా. ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. అండ్ మల్టిపుల్ టైం మీరు వైలేట్ చేస్తే మీ డ్రైవింగ్ లైసెన్స్ కూడా క్యాన్సిల్ అవుతుంది. సో నేను ఈరోజు ఇక్కడ అందరు మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా తరఫు నుంచి నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము, మీడియాకి రిక్వెస్ట్ చేస్తున్నాము, ఈ సబ్జెక్ట్ కి కొంచెం ఎక్కువ పబ్లిసిటీ ఇవ్వండి. ఇట్ ఈస్ వెరీ మచ్ రిక్వైర్డ్ ఫర్ ఇమేజ్ ఆఫ్ ద హైదరాబాద్ సిటీ. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.